Hi students, today we are going to discuss about the mean free path. Mean free path. What is meant by the mean free path? Mean free path is nothing but the average distance traveled by a molecule between two successive collisions is known as mean free path. రెండు వరుస కొలిజన్స్ మధ్యలో యావరేజ్గా ఒక మాలిక్యూల్ అనేది ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవ్వగలుగుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం, మీన్ ఫ్రీ పాత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉందనుకోండి. ఈ మాలిక్యూల్ అనేది ర్యాండమ్గా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇటు వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ చేసి ఇటు వచ్చింది. ఫస్ట్ కొలిజన్ జరిగే టయానికి అది ఎంతో కొంత దూరం వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళిన దూరాన్ని మనం ఏమనుకుందాం, స్మాల్ ఏ అనుకుందాం. నెక్స్ట్, ఫస్ట్ కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ కింద వైపుకి డివేట్ అయింది. ఈ కింద వైపుకి డివేట్ అయ్యేటప్పుడు ఇంకొక మాలిక్యూల్తో కొలిజన్ అయింది అనుకుందాం. ఈ రెండవ కొలిజన్ జరగడానికి అది ట్రావెల్ అయినటువంటి దూరం బి అనుకుందాం. అంటే ఫస్ట్ ఏ డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ కొలిజన్ జరిగింది, బి డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత సెకండ్ కొలిజన్ జరిగింది. సెకండ్ కొలిజన్ తర్వాత మళ్ళీ ఇటువైపు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇంకో దాంతో కొలిజన్ చేసింది. ఈసారి ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ని సి అనుకున్నా. అంటే సి డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత మూడో కొలిజన్ జరిగింది అనుకోండి. ఇప్పుడు ఈ మూడు కొలిజన్స్లో మాలిక్యూల్ అనేది సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందా లేదు. ఇదిగోండి, ఫస్ట్ కొలిజన్లో ఏ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, సెకండ్ కొలిజన్లో బి డిస్టెన్స్ ట్రావెల్ అయింది, థర్డ్ కొలిజన్లో సి డిస్టెన్స్ ట్రావెల్ అయింది. అంటే కొలిజన్కి మధ్యలో మాలిక్యూల్ ట్రావెల్ అయ్యేటువంటి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఒకసారి ఎక్కువ దూరం వెళ్ళిన తర్వాత కొలిజన్ జరిగితే ఇంకోసారి తక్కువ దూరం వెళ్ళినప్పుడు వెంటనే కొలిజన్ అనేది జరుగుతుంది. ఇలా కొలిజన్కి మధ్యలో వేరు డిస్టెన్స్ మాలిక్యూల్ అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి కొలిజన్కి మధ్యలో ఎంత దూరం వెళ్ళిందో మనం మెజర్ చేయడం అనేది ఈజీగా ఉంటుందా? ఉండదు. ఎందుకని చాలా కష్టంగా ఉంటుంది. ఇది ప్రతి కొలిజన్ మధ్యలో ఎంత దూరం వెళ్ళిందో కనుక్కోవడం. అందుకని ఏం చేస్తాం, ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ని తీసుకుంటాం. మీన్ ఫ్రీ పాత్ పేరులోనే ఉందమ్మా. పాత్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్, ఫ్రీ పాత్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మాలిక్యూల్ వితౌట్ ఎనీ ఫోర్స్ అని. ఫ్రీ మీన్స్ దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆర్ మాలిక్యూల్ అని అర్థం. ఓకే, ఫ్రీ అని ఉంది అంటే అర్థం ఏంటి, మాలిక్యూల్ మీద ఎటువంటి ఫోర్సు లేదు అని. ఫ్రీ పాత్ అంటే మాలిక్యూల్ మీద ఎటువంటి ఫోర్సు లేకుండా ఎంత దూరం అయితే వెళుతుందో దాన్ని ఫ్రీ పాత్ అన్నాం. ఇలాంటి ఫ్రీ పాత్ యొక్క యావరేజ్ని ఏమని పిలుస్తాం, మీన్ ఫ్రీ పాత్ అంటాం. ఇక్కడ ఏ అనేది ఫ్రీ పాతే, బి అనేది ఫ్రీ పాతే, సి అనేది కూడా ఫ్రీ పాతే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కైనెటిక్ థియరీ పోస్టరేట్ చెప్పుకునేటప్పుడు. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్ని ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. అయితే ఒకదాన్ని ఇంకొకటి అట్రాక్ట్ చేయదు, రిపల్ చేయదు. అంటే మాలిక్యూల్స్ మధ్యలో ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ ఉండవు. దెర్ ఈజ్ ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్స్ వెన్ దే కొలైడ్ విత్ ఈచ్ అదర్. మాలిక్యూల్స్ అనేవి ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి కొలిజన్ చేసుకుంటాయో అప్పుడు మాత్రమే వాటి మీద ఫోర్స్ అనేది ఉంటుంది. కొలిజన్ జరగకముందు జరిగిన తర్వాత వాటి మీద ఎటువంటి ఫోర్సెస్ కూడా ఉండవు. కాబట్టి ఈ ఏ అనేది ఫ్రీ పాత్ అవుతుంది, బి అనేది ఫ్రీ పాత్ అవుతుంది, సి అనేది కూడా ఫ్రీ పాత్ అవుతుంది. వీటన్నిటి యొక్క యావరేజెస్ని తీసుకొని మనం ఏమంటాం, మీన్ ఫ్రీ పాత్ అంటాం. అయితే ఇక్కడ ఈ మూడు కొలిజన్లు జరుగుతాయా? జరగవు. నెంబర్ ఆఫ్ కొలిజన్ జరుగుతాయి. మాలిక్యూల్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా కొలిజన్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీన్ ఫ్రీ పాత్కి మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ అండ్ సో ఆన్ బై ఎన్. ఎన్ని కొలిజన్స్ అయితే జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 కొలిజన్స్ జరిగినాయి అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 అని రాస్తాం. 3 జరిగినాయి అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 అని రాస్తాం. 2 జరిగితే ఏ ప్లస్ బి బై 2. అంటే ఇక్కడ ఏం చేయాలి, న్యూమరేటర్లో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ రాసుకోవాలి. వచ్చండి ఏ బి సి ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ది మాలిక్యూల్ వస్తుంది. ఇక్కడ కింద ఎన్ అన్నాం. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కొలిజన్స్. అంటే ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం కనుక్కుంటే సరిపోతుంది, టోటల్ distance traveled by number of collisions.
మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఈ డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ అయ్యేలోపు ఎన్ని కొలిజన్లు జరిగినాయి, ఆ రెండింటిని కనుక మనం డివైడ్ చేసినట్లయితే మీన్ ఫ్రీ పాత్ అనేది మనకు వస్తుంది. ఈ మీన్ ఫ్రీ పాత్ యొక్క సింబల్ని మనం లాంబ్డాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది మీన్ ఫ్రీ పాత్ అంటే. సరే, ఇప్పుడు మనం దీన్ని డెరైవ్ చేయాలి. అంటే ఈ లాంబ్డా వాల్యూ ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. సరే, ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ గ్యాస్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి, ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటే అక్కడ ఎన్ని కొలిజన్ జరిగినాయి, ఎంత దూరం వెళ్ళింది అనేది మనం కనుక్కోవడం కష్టం. అందుకని ఏం చేద్దాము అంటే, మనం ఏ మాలిక్యూల్ యొక్క మీన్ ఫ్రీ పాత్ని అయితే కనుక్కుంటున్నామో ఆ మాలిక్యూల్ మాత్రమే మోషన్లో ఉంది, మిగిలినటువంటి మాలిక్యూల్స్ మొత్తము కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఏం కన్సిడర్ చేసుకోవాలి, వీఆర్ కన్సిడరింగ్ ఓకే ద మాలిక్యూల్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ మోషన్ అండ్ ఆల్ అదర్ మాలిక్యూల్స్ విల్ బి ఎట్ రెస్ట్. మనం దేన్నైతే ఎగ్జామిన్ చేస్తున్నామో ఆ మాలిక్యూల్ మాత్రమే మూవింగ్ అవుతూ ఉండాలి, మిగిలినవన్నీ ఎలా ఉండాలి, రెస్ట్ పొజిషన్లో ఉండాలి. ఇది మన ఫస్ట్ అజంప్షన్. తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకుందాం. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ అజంప్షన్ తీసుకున్నాం కదా, ఒక మాలిక్యూల్ అనేది ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ అవ్వాలి అంటే ఆ రెండింటి మధ్యలో మినిమం కొంత డిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అవి కొలిజన్ చేసుకోవడం జరుగుతాయి, లేకపోతే కొలిజన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2 కార్లు ఉన్నాయమ్మా, 2 కార్లు పక్క పక్కన వెళ్తున్నాయి అనుకోండి, అవి రెండు దగ్గరగా వచ్చినప్పుడేగా కొలిజన్ చేసుకునేది. అంటే ఆ రెండింటి మధ్యలో కొంత మినిమం డిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అవి కొలిజన్ చేసుకోవడం జరుగుతుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, కొలిజన్ చేసుకుంటాయా, చేసుకో. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాలిక్యూల్ అనుకుంటున్నా, నేను ఆల్రెడీ కైనెటిక్ థియరీ అజంప్షన్స్లో చెప్పుకున్నాం, అదే పోస్ట్లెట్స్లో చెప్పుకున్నాం. ఎవ్రీ గ్యాస్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆల్ ద మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. మనం తీసుకునేటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాను, కార్బన్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా ఒకేలా ఉంటాయి. ఆక్సిజన్ తీసుకున్నా, ఆక్సిజన్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఈ మాలిక్యూల్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ మాలిక్యూల్ అనేది ఏ షేప్లో ఉంటుంది, జనరల్లీ మాలిక్యూల్ విల్ బి ఇన్ ద షేప్ ఆఫ్ స్పియర్, స్పెరికల్ షేప్లో ఉంటుందని తీసుకుంటాం. ఇది స్పేర్ అనుకోండి, అంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ ఇది. ఈ మాలిక్యూల్కి రేడియస్ ఉంటుంది, డయామీటర్ కూడా ఉంటుంది కదా. ఈ మాలిక్యూల్ యొక్క డయామీటర్ని నేను స్మాల్ డి అని అనుకుంటున్నా. ఈ మాలిక్యూల్ యొక్క డయామీటర్ ఎంత అనుకున్నాం, స్మాల్ డి అనుకున్నాం. అయితే ఇప్పుడు ఇది ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఇంకో మాలిక్యూల్, దీని డయామీటర్ కూడా ఎంత, డీనే. ఎందుకని రెండు ఒకే గ్యాస్లో ఉన్నాయి కాబట్టి దీని డయామీటర్ డీనే, దీని డయామీటర్ డీనే అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కొలిజన్ చేసుకోవాలి అంటే ఈ రెండింటి మధ్యలో ఇది ఎంత దూరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ని 3D అనుకుంటున్నా నేను. ఈ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 3D. ఈ రెండు కొలిజన్ చేసుకుంటే చేసుకో, ఎందుకని దూరం ఎక్కువగా ఉంది కాబట్టి. వీటిని దగ్గరికి తీసుకొస్తూ ఉన్నా, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఏదో ఒక డిస్టెన్స్ దగ్గర కొలిజన్ అనేది తప్పకుండా జరుగుతుంది. సరే, ఏ డిస్టెన్స్ దగ్గర కొలిజన్ జరుగుతుంది అనేది మనం చూద్దాం. అయితే మీకు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో రావడం జరుగుతుంది, లాస్ట్ టైంలో కూడా కొలిజన్స్ దగ్గర చెప్పుకుంటాం. ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో మనం డిస్టెన్సెస్ని మెజర్ చేస్తున్నాము అంటే ఎక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్ మెజర్ చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుంచి సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వరకు డిస్టెన్స్ని మెజర్ చేయాలి. అదే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ఆబ్జెక్ట్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యలో దూరం అంటే ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్కి తీసుకోకూడదు. ఎక్కడి నుంచి తీసుకోవాలి, నేను ఆల్రెడీ ఎక్కడ నుంచి డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ మాలిక్యూల్ యొక్క సెంటర్ నుంచి సెకండ్ మాలిక్యూల్ యొక్క సెంటర్ వరకు తీసుకున్నా. అంటే ఎప్పుడైనా మనం డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాము అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో, ఆ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాసెస్ మధ్యలో ఎంతైతే దూరం ఉంటుందో దాన్నే డిస్టెన్స్ బిట్వీన్ ది మాలిక్యూల్ కింద తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఇలా ఉన్నాయి రెండు. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇప్పుడు, ఈక్వల్ టు ది డయామీటర్. ఎందుకని, ఇదిగోండి ఇది సెంటర్, మొత్తం డయామీటర్ డి, ఇంతవరకు ఏమైంది రేడియస్ అయ్యేది అంటే d/2. అదేవిధంగా దీనికి కూడా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, d/2. అప్పుడు రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, d. ఓకే, రెండు మాలిక్యూల్స్ మధ్యలో d డిస్టెన్స్ ఉంటే అవేమైతే ఒకదాంతో ఒకటి జస్ట్ టచ్ అవుతాయి, అంటే ఎక్కువ హార్డ్గా టచ్ అవ్వ, జస్ట్ టచ్ అవుతాయి. అంటే అసలు ఒకటి కొలిజన్ జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత దూరం ఉన్నప్పుడు కొలిజన్ జరిగింది, d డిస్టెన్స్ ఉన్నప్పుడు కొలిజన్ జరిగింది. d కంటే ఎక్కువ ఉంది, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d కంటే ఎక్కువ ఉంది, కొలిజన్ జరిగిద్దా, ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్
డి కంటే ఎక్కువ ఉంది, కొలిజన్ జరిగిద్దా? జరగదు. అంటే డి ఉంటే కొలిజన్ జరుగుతుంది, డి కన్నా తక్కువ ఉంటే కొలిజన్ జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, అంటే మనం ఒకదాని మీద ఒకటి గీస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి కింద గీస్తున్నాను. డి డి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లెస్ దాన్ డి. ఇప్పుడు ఈ రెండు ఏం చేసుకుంటాయి? కొలిజన్ చేసుకుంటాయిగా. అంటే ఇప్పుడు ఏ రెండు మాలిక్యూల్స్ మధ్యలో అయినా సరే కొలిజన్ అనేది జరగాలి అంటే ఆ రెండు మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి? ఈక్వల్ టు ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఉండాలి, లేదా అంతకంటే తక్కువ అన్నా ఉండాలి. అర్థమైందో చెప్పింది? రెండు మాలిక్యూల్స్ మధ్యలో కొలిజన్ అనేది జరగాలి అంటే ఆ రెండు మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలి? ఆ మాలిక్యూల్ యొక్క డయామీటర్ అనేది ఎంతైతే ఉందో అంతన్నా ఉండాలి, లేకపోతే అంతకంటే తక్కువ అన్నా ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే మనకి కొలిజన్ అనేది జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే కొలిజన్ అనేది జరగదు. ఓకే, కొలిజన్ ఎప్పుడు జరుగుతుందో అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్దాం. ఇందాక కన్సిడరేషన్ ఏం తీసుకున్నాం? మనం ఏ మాలిక్యూల్ని అయితే ఎగ్జామిన్ చేస్తున్నామో ఆ మాలిక్యూల్ మాత్రమే మూవ్ అవుతుంది, మిగిలినటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా ఎలా ఉంటాయని చెప్పాం? రెస్ట్ పొజిషన్లో ఉంటాయని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాస్ తీసుకుంటున్నా, ఇవన్నీ మాలిక్యూల్స్ అనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి. సరే, ఈ మాలిక్యూల్స్ ఏంది? ఇందాక మాలిక్యూల్ ఎంత పెద్దది గీసారు అనుకోవద్దు, అంటే మనం నెంబర్ ఆఫ్ సర్కిల్స్ గీస్తే మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని సెంటర్స్ మాత్రం గీసా. ఇదిగోండి సెంటర్ని మనం డాట్తో ఇండికేట్ చేసాం కదా. ఇదిగోండి ఇది సెంటర్, ఇది ఒక మాలిక్యూల్ యొక్క సెంటర్, ఇది ఇంకో మాలిక్యూల్ యొక్క సెంటర్, ఇది ఇంకో మాలిక్యూల్ యొక్క సెంటర్, ఇది ఇంకో మాలిక్యూల్ యొక్క సెంటర్. ఇలా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి, ఎటు కదలటలా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్ ఇది, దీని యొక్క డయామీటర్ ఎంత? డి. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏమవుతుంది? ఇది ఒక్కటే మూవ్ అవుతుంది, మిగిలినవన్నీ ఎలా ఉన్నాయని చెప్పాం? రెస్ట్ పొజిషన్లో ఉన్నాయని చెప్పాం. ఇదిగోండి ఇది ఇటువైపు మూవ్ అవుతుంది, ఎంతో కొంత వెలాసిటీతో పోతుందిగా. ఆ వెలాసిటీని నేనేమనుకుంటున్నా? వి అనుకుంటున్నా. ఇప్పుడు దీని చుట్టూ మాలిక్యూల్స్ ఉన్నాయి, అయితే దీని చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ మొత్తంతో అది కొలిజన్ చేసిద్దా? చేయదు. ఏ మాలిక్యూల్స్తో కొలిజన్ చేస్తుంది? ఈ మాలిక్యూల్ నుంచి డి డిస్టెన్స్ లోపు ఉన్నటువంటి మాలిక్యూల్స్తో మాత్రమే కొలిజన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పాను, రెండు మాలిక్యూల్స్ మధ్యలో కొలిజన్ జరగాలి అంటే ఆ రెండింటి మధ్యలో దూరము డి అన్నా ఉండాలి, డి కంటే తక్కువ అన్నా ఉండాలి. డి అనేది ఏంటిది? డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ ఈ మాలిక్యూల్ తీసుకున్నాం, ఈ మాలిక్యూల్ ముందుకు వెళ్తూ ఉంది. ఈ మాలిక్యూల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మాలిక్యూల్స్ ఇదిగోండి ఇలా ఉన్నాయి, వీటన్నిటితో కొలిజన్ చేస్తుందా? చేయదు, కొన్నిటితో మాత్రమే చేస్తుంది. వేటితో చేస్తుంది? దీని యొక్క సెంటర్ నుంచి డి డిస్టెన్స్లో ఏ మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో వాటితో మాత్రమే కొలిజన్ చేస్తుంది. ఇదిగోండి ఇది సెంటర్, ఇక్కడి నుంచి పై వైపుకి డి డిస్టెన్స్లో ఏ మాలిక్యూల్ ఉన్నా దాంతో కొలిజన్ చేస్తుంది. అదేవిధంగా దీని సెంటర్ ఇక్కడి నుంచి కింద వైపుకి డి డిస్టెన్స్లో ఏ మాలిక్యూల్ ఉన్నా కొలిజన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ డి వరకు ఇలా తీసుకుంటున్నా, ఇక్కడ మనం డ్రా చేస్తే ఒక సిలిండర్ వచ్చింది, సిలిండ్రికల్ షేప్. ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్తో కూడా మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ ఏం చేస్తుంది? కొలిజన్ చేస్తుంది. ఎందుకని? ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్కి మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్కి మధ్యలో ఉన్నటువంటి దూరం అనేది కేవలం డి లేదంటే డి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్తో మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ అనేది కొలిజన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంతవరకు. సరే, అసలు ఇదంతా ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ కనుక్కోవాలంటే ఏం చెప్పాం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అని చెప్పాం. అంటే మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఈ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేలోపు ఎన్ని మాలిక్యూల్స్తో అది కొలిజన్ చేస్తుంది, ఇవంతా మనం కనుక్కోవాలి. దానికోసమే ఈ కన్సిడరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా ముందుకు మూవ్ అవుతుంది, ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్తో అది కొలిజన్ చేస్తుందని చెప్పా. అయితే ఇప్పుడు ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలుసుకుంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ కొలిజన్స్ వచ్చిందిగా, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 ఉన్నాయమ్మా, ఈ మాలిక్యూల్ 10తో కొలిజన్ చేస్తుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని? 10. ఇప్పుడు ఒకవేళ ఈ సిలిండర్లో 20 ఉన్నాయి, అప్పుడు ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది? 20 మాలిక్యూల్స్తో కొలిజన్ చేస్తుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అనేది 20. అంటే ఇక్కడ మనకేమొస్తుంది? ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్నో కనుక్కుంటే అది దేనికి సమానమైంది? నెంబర్ ఆఫ్ కొలిజన్స్కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అనేది చూడండి. ఫస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తీసుకోవడం జరిగింది. స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్
పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఏమనుకుంటాం, స్మాల్ ఎన్ అని తీసుకుంటాము. ఇప్పుడు ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనకు కావాలి. ఇప్పుడు వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని రాయొచ్చు, లేదా ఏరియా ఇంటూ లెంత్ అని రాయొచ్చు, లేకపోతే ఏరియా ఇంటూ హైట్ అని రాయొచ్చు, లేకపోతే ఏరియా ఇంటూ బ్రెడ్త్ అని రాయొచ్చు. ఇక్కడ నేనేం రాసుకుంటున్నానంటే ఏరియా ఇంటూ లెంత్ అని రాసుకుంటున్నా. వాల్యూమ్ ఏమని రాసుకున్నాం, ఏరియా ఇంటూ లెంత్. ముందు ఏరియా రాయాలి కదా. ఇది సిలిండర్. సిలిండర్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఇదిగోండి ఇది సిలిండరే, చాక్ పీస్ సిలిండ్రికల్ షేపే. ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి చూస్తే సర్కిల్ షేప్లో కనబడుతుంది. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది, పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత, ఇదిగో డి. ఈ సెంటర్ నుంచి పైకి ఉండేటువంటి దూరం ఎంత, డి. కిందకు ఉండే దూరం అయినా డీనే. అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత, డి. కాబట్టి ఏరియా ఆఫ్ సిలిండర్ కూడా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు పై డి స్క్వేర్ అవుతుంది. ఇది ఏరియా. మనకు కావాల్సింది ఏంటి, వాల్యూమ్. కానీ ఏమొచ్చింది, ఏరియా వచ్చింది. మరి వాల్యూమ్ కావాలంటే ఏరియాని లెంత్తో మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా. మరి లెంత్ ఎంత, లెంత్ అనేది తెలియాలి కదా. లెంత్ తెలియదు. మరి అందుకోసం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. మనం వదిలేసాం అనుకో, గంట సేపు ఉన్న మూవ్ అవుతూనే ఉంటుంది, 2 గంటలైనా మూవ్ అవుతూనే ఉంటుంది, 4 గంటలైనా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎందుకని, గ్యాస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా రెస్ట్ పొజిషన్లో ఉండవు అని మనం ఆల్రెడీ తెలుసు. కాబట్టి దాని ప్రకారం ఈ మాలిక్యూల్ మూవ్ అవుతూనే ఉంటుంది. అందుకని ఏం చేద్దామంటే 1 సెకండ్లో ఎంత దూరం వెళ్ళిందో తీసుకుందాం. ఇప్పుడు మరి ఇది 1 సెకండ్ ఎంత దూరం పోయింది, వి ఎంతో అంత. అర్థం కాలేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మూవ్ అవుతున్నాడు అనుకోండి, ఆ పర్సన్ యొక్క స్పీడ్ని 10 మీటర్ పర్ సెకండ్ అని అనుకుంటున్నా. 10 మీటర్ పర్ సెకండ్ అంటే అర్థం ఏంటి, అతను 1 సెకండ్లో 10 మీటర్ల దూరం వెళ్ళగలను. ఓకే, లేదు మీ బైక్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ బైక్ రైడింగ్ చేస్తూనే ఉంటారుగా. ఇప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్తో మీరు బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి. 60 కిలోమీటర్ పర్ అవర్ అంటే అర్థం ఏంటి, 1 గంటలో మీరు 60 కిలోమీటర్లు వెళ్తారని. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్పీడ్ ఏమన్నాం, వి. అంటే ఇది 1 సెకండ్లో ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, వి దూరం వెళ్ళగలుగుతుంది. దీన్ని వి అనుకున్నా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మాలిక్యూల్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కవర్డ్ బై మాలిక్యూల్ ఇన్ 1 సెకండ్. అంతే కదా. 1 సెకండ్లో మాలిక్యూల్ ఎంత వాల్యూమ్ని కవర్ చేయగలుగుతుంది. ఏం రాస్తాం, ఏరియా ఇంటూ లెంత్ అని రాసుకుంటాం. ఏరియా ఎంత, పై డి స్క్వేర్. లెంత్ ఎంత, వి. ఓకే, ఇంతవరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ వచ్చింది. ఎంత సిలిండర్ యొక్క వాల్యూమ్, వి. మనకి కావాల్సిందేంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ది సిలిండర్ కావాలి. సిలిండర్ లోపల ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కావాలి. ఎలా కనుక్కుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బాక్స్ ఇచ్చా, దాని వాల్యూమ్ 1 అనుకోండి, యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో 10 పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 యూనిట్ వాల్యూమ్లు తీసుకున్నా, అప్పుడు ఎన్ని ఉంటాయి, 20 ఉంటాయి. 3 యూనిట్ వాల్యూమ్లు తీసుకున్నా, అప్పుడు ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి. 4 యూనిట్ వాల్యూమ్లు తీసుకున్నా, అప్పుడు ఎన్ని ఉంటాయి, 40 ఉంటాయి. అంటే ఎలా చెప్తున్నాం, 1 × 10, 2 × 10, 3 × 10, 4 × 10. 1, 2, 3, 4 అనేవి ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్ వాల్యూమ్స్. అదేవిధంగా 10 అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం ఏమనుకున్నాం, స్మాల్ ఎన్ అనుకున్నాం. ఇక్కడ మొత్తం వాల్యూమ్ని ఎంత అనుకున్నాం, పై డి స్క్వేర్ వి అనుకున్నాం. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది పై డి స్క్వేర్ వి ఇంటూ ఎన్. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు పై డి స్క్వేర్ ఎన్ ఇంటూ వి. ఓకే, అర్థమైంది కదా. ఇదిగో టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని పై డి స్క్వేర్ ఇంటూ ఎన్. ఇంకా మీకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అని ఉంది, అంతేనా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయండి. న్యూమరేటర్లో ఏముంటుంది, నెంబర్ ఉంటుంది. డినామినేటర్లో ఏముంటుంది, వాల్యూమ్ ఉంటుంది. మనకేం కావాలి, నంబర్ మాత్రమే కావాలి. అంటే దాన్ని ఏం చేయాలి, వాల్యూమ్తో మల్టిప్లై చేసాం అనుకో, వాల్యూమ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఏమొచ్చుద్ది, నెంబర్ మిగిలిద్ది. ఇప్పుడు ఇక్కడ చేసింది కూడా అదే. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలి. కాబట్టి ఏం చేసాం, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని వాల్యూమ్తో మల్టిప్లై చేసా, వాల్యూమ్ పోయింది, టోటల్ నెంబర్ మిగిలింది. ఓకే, పై డి స్క్వేర్ ఎన్ ఇంటూ వి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇది సిలిండర్. ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబరు పై డి స్క్వేర్ ఎన్ ఇంటూ వి. ఓకే, బాగానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాము, ఇందాక చెప్పాం కదా, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ కావాలి అంటే అది కావాలి. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ కావాలంటే ఇది ఎందుకు,
ఈ సిలిండర్ లోపల ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్తో కూడా మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ అనేది కొలిజన్ చేస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి? πd² n × v ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎన్ని కొలిజన్ చేస్తుంది? πd² n × v. ఇందా చెప్పాం ఆల్రెడీ 10 పార్టికల్స్ ఉంటే 10తో కొలిజన్ చేస్తుంది, కాబట్టి నెంబర్ ఆఫ్ కొలిజన్స్ 10 అయితే. 20 పార్టికల్స్ ఉంటే 20తో కొలిజన్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ 20 అయితే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ? πd² n × v ఉన్నాయి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని అయితే? టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఏనమ్మా? πd² n × v. ఎన్ని మాలిక్యూల్స్ మొత్తంతో కొలిజన్ చేస్తుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ πd² n × v అయితే. ఇది ఎంతసేపులో జరిగిందమ్మా? 1 సెకండ్లో మాత్రమే జరిగింది. ఎందుకని ఇందాక ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం, డిస్టెన్స్ ట్రావెల్ బై ది మాలిక్యూల్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు v అనుకున్నాం. కాబట్టి ఇది ఏంటి? దేనికి ఫార్ములా అవుతుంది? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో జరిగినటువంటి కొలిజన్స్ πd² n × v. మరి ఒక్కొక్క కొలిజన్ జరగడానికి ఎంత టైం పట్టింది? క్వశ్చన్ అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్ అంటే πd² n × v. ఓకే, బాగానే ఉంది. ఒక్కొక్క కొలిజన్ జరగడానికి ఎంత టైం పట్టింది? ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్లో మాలిక్యూల్ అనేది 10 పార్టికల్తో కొలిజన్ చేసింది. 1 సెకండ్లో 10 పార్టికల్స్తో కొలిజన్ చేసింది. ఒక్కొక్క కొలిజన్ జరగడానికి యావరేజ్ ఎంత టైం పట్టింది? 1/10 అంతే కదా. 1 సెకండ్లో 10 కొలిజన్ జరిగినాయి. ఒక్కొక్క కొలిజన్ జరగాలి అంటే మినిమం ఎంత టైం కావాలి అంటే యావరేజ్గా 1/10. అంటే ఏం రాస్తాం? రెసిప్రోకల్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ టైం లేదా యావరేజ్ టైం ఫర్ ది 1 కొలిజన్. యావరేజ్ టైం టేకెన్ బై ది మాలిక్యూల్ ఫర్ 1 కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ది 1/πd² n × v. అర్థమైందో చెప్పింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక 20 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. 20 మాలిక్యూల్స్ని 1 సెకండ్లో ఈ మాలిక్యూల్ వెళ్ళి టచ్ అయింది అంటే కొలిజన్ చేసింది. 1 సెకండ్లో 20 కొలిజన్ జరిగినాయి అంటే సరాసరిగా ఒక్కొక్క కొలిజన్ జరగడానికి ఎంత టైం పట్టినట్టు? 1/20. ఇక్కడ కూడా అంతే. టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్ ఎంత? πd² n × v. అప్పుడు టోటల్ టైం ఏమైంది? టైం టేకెన్ ఫర్ 1 కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/πd² n × v. ఇది టైం టేకెన్ ఫర్ 1 కొలిజన్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మీన్ ఫ్రీ పాత్ కావాలి. మీన్ ఫ్రీ పాత్కి ఫార్ములా ఏమని రాసుకున్నాం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అని చెప్పాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మొత్తం కనుక్కోవాలి మనం. 1 సెకండ్కి మాత్రమే కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ ఫార్ములాలో కూడా ఏం చేంజ్ చేద్దాం? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ in 1 second by total number of collisions in 1 second. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ 1 సెకండ్లో తీసుకున్నా కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్ అని కూడా 1 సెకండ్లోనే తీసుకుంటున్నాం. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 1 సెకండ్ ఎంత? ఆల్రెడీ చెప్పుకున్నాం v. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? v బై టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్ అన్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్ ఎంత అవుతుంది? మీకు ఆల్రెడీ రాసిందిగా πd² n × v. సబ్స్టిట్యూట్ చేయండి. πd² n × v. v క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/πd² n మిగులుతుంది. ఇది మీన్ ఫ్రీ పాత్కి ఫార్ములా. ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/πd² n. ఇది మీన్ ఫ్రీ పాత్కి ఫార్ములా. అయితే ఈ ఫార్ములాని మళ్ళీ ఇంకా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎలా మోడిఫై చేసుకోవచ్చు? ఇక్కడ స్మాల్ n అంటే ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనుకున్నాం. అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ n/v. ఇప్పుడు నేను దీన్ని మాస్ ఆఫ్ ది మాలిక్యూల్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్తో. ఇది ఒక మాలిక్యూల్ యొక్క మాస్ స్మాల్ m. న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై చేసా. వాల్యూ ఏమైనా చేంజ్ చేద్దాం? ఏమీ చేంజ్ అవ్వదు. ఇక్కడ m × n ఉంది. m అంటే మాస్ ఆఫ్ ది 1 మాలిక్యూల్, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అప్పుడు m × n అంటే ఏమైంది? టోటల్ మాస్. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకున్నా. ఒక బాక్స్లో 10 పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క పార్టికల్ యొక్క మాస్ 1 గ్రామ్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అప్పుడు మొత్తం మాస్ ఎంత అయింది? 10 గ్రామ్స్ అయింది. ఎలా చెప్తున్నాం? 1 × 10. లేదు 20 ఉన్నాయి, అప్పుడు 20 గ్రాములు అయింది. ఎలా? 1 × 20 అంటే మాస్ ఆఫ్ ది 1 పార్టికల్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ కూడా అలాగనే మాస్ ఆఫ్ ది 1 మాలిక్యూల్ స్మాల్ m, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాపిటల్ M. రెండింటిని మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమొచ్చింది? టోటల్ మాస్ క్యాపిటల్ M వస్తుంది. టోటల్ మాస్ బై
మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ అంటే ఈ క్యాపిటల్ M అంటే టోటల్ మాస్, V అంటే వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, రో బై M అని రాసుకోవచ్చు. అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయచ్చమ్మా, రో బై M. ఈ వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/πd² రో, M డినామినేటర్లో ఉంటే పైకి పోతుంది కాబట్టి m/πd² రో అవుతుంది. ఇది మీన్ ఫ్రీ పాత్కి ఫార్ములా. అయితే ఇది ఎగ్జాక్ట్ ఫార్ములానా కాదు. ఎందుకు, ఇందాక మనం ఏం తీసుకున్నాం, మనం తీసుకున్న మాలిక్యూల్ ఒక్కటే మూవ్ అవుతుంది, మిగిలినటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయని తీసుకున్నాం. కానీ యాక్చువల్గా గ్యాస్లో ఒక మాలిక్యూల్ మాత్రమే మూవ్ అయ్యి మిగిలిన రెస్ట్ పొజిషన్లో ఉంటాయా, కాదుగా, అన్నీ మూవ్ అవుతూనే ఉంటాయి కదా. ఈ మూవ్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ మొత్తాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, అది వేరే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అయితే ప్రూఫ్ మీకు అవసరం లేదు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫస్ట్ బోల్జ్మన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అకార్డింగ్ టు బోల్జ్మన్, మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ πd²n. ఇది బోల్జ్మన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు. కానీ దీన్ని కూడా, ఇందులో కూడా కొంత కరెక్షన్ ఉందని చెప్పి మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు, దీన్ని మళ్ళీ మోడిఫై చేశాడు. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ప్రకారం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 πd²n. ఇప్పుడు ఫైనల్ ఫార్ములా అయింది మనకి మీన్ ఫ్రీ పాత్కి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ πd²n. ఓకే, ఇది మీన్ ఫ్రీ పాత్ యొక్క ఫార్ములా. అయితే ఇంతవరకు మీన్ ఫ్రీ పాత్ అంటే ఏమిటి, ఓకే, దాని ఫార్ములా. ఇది మీకు ఒక్కోసారి ఎస్ఐ కింద అడగచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్ కింద కూడా అడగచ్చు.